కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదో క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉంటారు. నేను దానికి కూడా వస్తా. ఏదైతే మన భూమి దగ్గర 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపైన ఫోటో వేసుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు ఉద్యోగులు ఎన్ని అవమానాలు, కడాన టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్ పెట్టడానికి వాళ్ళని వాడుకున్న పరిస్థితి. ఉద్యోగులు వచ్చి మా జీతాలు ఇవ్వండి అంటే, లేకపోతే మా బకాయిలు మాకు ఇమ్మంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులందరినీ గౌరవిస్తున్నాం. బకాయిలు కానీ డిఏలు కానీ ఇస్తున్నాం. మొన్న సంక్రాంతి మునుపు వాళ్ళ బకాయిలు కొంతవరకు చెల్లించి నిజమైన సంక్రాంతి ఉద్యోగస్తులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఇదే కాకుండా పెట్టుబడులు తెస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ముందుకు పోతున్నాం. పెట్టుబడులు ఒకసారి మీరు చూస్తే ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ ఇస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చాయి. 29 రాష్ట్రాలు ఉంటే దగ్గర కేంద్ర పాలిత రాష్ట్రాలుంటే మనకు అంత పెట్టుబడి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మొన్ననే 8,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు SIPBలో క్యాబినెట్ మీటింగ్లో క్లియర్ చేశాం. మళ్ళీ ఈరోజు విశాఖపట్నంలో పెట్టిన CI పార్ట్నర్షిప్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కానీ సక్రమంగా మనం చేయగలిగితే పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నిన్నే మీరు చూశారు కాకినాడలో ఏదైతే గ్రీన్ అమోనియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ తయారు చేస్తున్నామంటే అది తెలుగు వారి యొక్క సత్తా, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇరిగేషన్, సాగునీరు. ఏదైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే కృష్ణా జలాలు మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని చెప్పడమే కాకుండా చేసి చూపించిన వ్యక్తి. తెలుగు గంగ అండర్ గ్రౌండ్ పైపులు వేసి నేరుగా నీళ్లు చెన్నైకి తీసుకుపోవాలంటే ఎన్టీ రామారావు గారు ఒకే విషయం చెప్పారు. నేను చెన్నైలో పనిచేసా, చెన్నైకి నీళ్లు ఇవ్వాలి. చెన్నైకి నీళ్లు ఇచ్చే సమయంలో రాయలసీమకు కరువు, రాయలసీమని ఆదుకోవాల్సిన బాధ్యత నా పైనుందని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఓపెన్ క్యానల్స్ పెట్టించాడు. ఆ కాలువల ద్వారా వచ్చేటప్పుడు దారి పొడుగున నీళ్లు ఇచ్చుకుంటూ కడకు చివరికి చెన్నైకి కూడా తీసుకెళ్లారు. ఈరోజు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రి నీవా, SRBC, అటు తెలంగాణలో SLBC, ఇంకో పక్క తెలంగాణలో వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ శ్రీకారం చుట్టిన వ్యక్తి, రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాణం పోయడమే కాకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, నీటి భద్రత కల్పించాలని శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు చూస్తే ఖరీఫ్ అయిన తర్వాత 950 TMC నీళ్లు జలాశయాల్లో ఉండి అన్ని జలాశయాలు నిండు కుండలా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ సామర్థ్యం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక సీజన్లో హంద్రి నీవా
పూర్తిగా వెడల్పు చేసి చివరి ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయి ఇచ్చాం. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు రాబోయే సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర కూడా పూర్తి చేసి మన సిద్ధాంతం ఒకటే పెట్టుకున్నాం, +3 -8 అంటే వర్షాకాలం అయిన తర్వాత భూగర్భ జలాలు 3 మీటర్ల ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు భూగర్భ జలాలు -8లో ఉండాలని శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. రాబోయే సంవత్సరం వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉత్తరాంధ్ర పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకెళ్తాం. ఇది కాకుండా 2027 జూన్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అంతేకాకుండా నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి కడాన నా జీవితాశయం శ్రీకాకుళంలో ఉండే వంశధార నుంచి ప్రకాశం మన నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఏ ఒక్క వ్యక్తి నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అల్టిమేట్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. నా ఆలోచన కేంద్రం కూడా తప్పకుండా చేస్తారని ఆశీభావం ఉంది. అందులో మీరు చూస్తే గంగా కావేరీ అనుసంధానం జరిగితే ఈ దేశానికి ఇంకా నీటి ఎద్దడి ఉండదు. నీరు అనేది ఒక పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్నో విజయాలకు మన పార్టీకి కారణమయ్యాం. టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో దగ్గర 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన యూటిలిటీస్ అన్నీ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చాయి. ఇంకో పక్క 4,600 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేస్తే దాన్ని పూర్తిగా రద్దు చేశాం. నేను ఒకే మాట చెప్పాను, సమర్థత చూపిస్తాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది అసాధ్యం అనుకున్నారు. ఈ సంవత్సరమే 39 పైసలు మనం ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం ఒక్కొక్క యూనిట్కి. భవిష్యత్తులో 3-4 సంవత్సరాల్లో ₹1.20 తగ్గాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సూర్య గారు కానీ ఇంకో పక్కన కుసుమ్ కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఏ పార్టీకి లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల బలం ఉండే ఏకైక పార్టీ. 1 కోటి మంది సభ్యులున్నారు. అంటే 1 కోటి కుటుంబాలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకు కొండంత బలం, ఇదే పెద్ద ఆస్తి. ఎంతో మంది కోట్ల రూపాయలు ఉంటాయి కానీ 1 కోటి కుటుంబాలు కలిగిన ఏకైక కుటుంబం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా.
ఈరోజు నేను చూస్తున్నాను ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మామూలు ఫౌండేషన్ కాదు ఇది. ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు, చెక్కు చెదరదు. 82లో ప్రారంభించాం, 2026కు వచ్చాం. ఇంకో